పడవ చూడండి ఒకసారి, పెద్ద పడవ. ఈ పడవకి ఎన్ని తలుపులు? తలుపు చూసారు ఎట్లుందో? మనం తలుపు ఎట్ట తీస్తాం? వెనక్కి. ఈ తలుపు చూసారు ఎట్లుందో? పైకి ఉంది. ఈ మళ్ళీ కర్రలు ఉన్నాయి చూసారా? ఈ కర్రలు తీసేసుకుంటారు, ఇక లోపలికి గడేసేసుకుంటారు. గడి ఉండిద్ది పైన, లోపలికి బయట. చూసావా పడవలోకి వెళ్ళటానికి? పడవ చూసారా ఎంత ఎత్తుందో? అంత ఎత్తు లేకుండా చిట్టి పడవ అయితే నీ దెబ్బకు మునిగిపోయేది నీళ్ళలో. చూసారు అంత పెద్ద పడవ. అంత పెద్ద పడవలో వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉన్నారు. ఇదిగోండి జంతువులు చూసారా వరుస కట్టొస్తున్నాయా? ఇదిగో పెద్ద బ్రిడ్జ్ లాగా కట్టాడు చక్కగా చెక్కలతో. ఆ బ్రిడ్జ్ మీద కట్టలు ఎక్కుతున్నాయి చూసారా? అవి అంటే అసలు మన మాట రా వచ్చి ఇంట్లో కూర్చోంటంటయా? కానీ ఎవరి మాట వినొచ్చినాయి అవి? ఏసయ్య మాట విని చూడు, రెండు కలిసి అట్లా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి పడవ. ఓకే, ఇంకోటి చూపినా? కొండలగాడు మునిగిపోయిన పడవ ఎక్కడ ఉందో చెప్పండి. ఇదేనా? ఇదా? అసలు వర్షం చూసారు? ఇదిగో సముద్రం నీళ్లు బాగా పొంగిపోయినాయి కదా, ఎక్కువ నీళ్ళు. చూడు ఎట్లా ఎగిసి పడుతున్నాయి, అలలు చూడు ఎట్లా వస్తున్నాయి. చీకటి చూసారా? మొత్తం చీకటి. అదే ఎండ వస్తే ఏమైంది? ఎండకి నీళ్ళన్నీ ఏమైతే ఆవిరైపోతాయి. సో ఆవిరి అవ్వకుండా చూసారా మొత్తం మబ్బులు పట్టేసి ఇంత పెద్ద వర్షం పడుతుంది. ఇంత మబ్బులు చూసారు ఎప్పుడైనా? అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు వచ్చి అట్టపడి వెళ్ళిపోతాయి కదా. కానీ ఇలాంటి మబ్బులు ఎన్ని రోజులు ఉన్నాయి? 40 రోజులుండి అంత పెద్ద వర్షం పడింది చూడండి. ఎవరన్నా బతుకుతారా? అస్సలు బతకారు, చచ్చిపోతారు. ఇప్పుడు ఎవరు బతికారు? కొడుకులు వాళ్ళ భార్యలు, నోవాహు కుటుంబము. ఇంకా తర్వాత జంతువులు మాత్రమే ఈ పడవలో ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ దీనిలో చచ్చిపోయారు. ఓకే, మోకరించండి, ప్రే చేసుకుందాం. రెండే ఉన్నాయి, దీంట్లో రెండే ఉన్నాయి. రెండే. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, నోరు మూసేయండి. ఓకే, యేసయ్యా మమ్మలను సండే స్కూల్కి తీసుకొచ్చినందుకు వందనాలు. పైకి మోకరించాలి. ఇప్పటిదాకా పాటల్లోనూ, యాక్షన్ సాంగ్స్లోను, కథలోను తోడుగా ఉన్నందుకు వందనాలు. మేము వినిన కథను బట్టి మా జీవితాలను మార్చుకొనుటకు సహాయం చేయండి. మేము కూడా నీ మాట విని నీవు ఏర్పరచిన పరలోకానికి వెళ్ళుటకు సహాయం చేయండి. నీ ఆజ్ఞలను పాటించుటకు సహాయం చేయండి. మా చదువుల్లో తోడుగా ఉండండి. మా తల్లిదండ్రులు చేసే పనుల్లో తోడుగా ఉండండి. నీ చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరము ఇలాగే
సమకూడి మిమ్ములను స్తుతించుటకు మిమ్ములను గూర్చి తెలుసుకొనుటకు సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు నామం పేరట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్, కూర్చోండి.